మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి 3వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. దానిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గమనించినట్లయితే కనుక శుక్ర భగవానుడు ఆయన స్వక్షేత్రంలోకి వృషభ రాశిలోకి ఆయన సంచారాన్ని మొదలు పెట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక గ్రహాల యొక్క సంచారం మేషంలో రవి ఉచ్చ స్థితిలో ఉన్నారు, శుక్రుడు వృషభంలో, గురువు గారు మిథునంలో, సింహంలో కేతు భగవానుడు, కుంభంలో రాహు భగవానుడు, అలాగే కుజ బుధ శనులు మీనరాశిలో సంచారంలో ఉన్నారు. ఇక చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక మేష వృషభ మిథున కర్కాటక రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం మిగతా ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో కుజుడు, తృతీయంలో శని, పంచమంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. మంచిగా కుజుడి యొక్క సంచారం పరాక్రమ స్థానంలో చాలా బాగా యోగిస్తుంది ఈ రాశికి. అలాగే శని యొక్క సంచారం కూడా తృతీయ స్థానంలో బాగా యోగిస్తుంది. ఆఫ్టర్ ఏళ్ళు నడిచిన తర్వాత రాశ్యాధిపతి పరాక్రమ స్థానంలో ఉంటాం. ఇక ఈ వారం నుంచి మారిన శుక్రుడు స్వక్షేత్రంలోకి మారడం చక్కగా ఇది అద్భుతమైన ఫలితం అని చెప్పాలి. లవ్ అండ్ అఫెక్షన్కి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కొంచెం ముందడుగు పడే విధంగా శుక్రుడి యొక్క సంచారం మంచి ఎంటర్టైన్మెంట్గా మీరు గడిపే విధంగా మిగతా ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నా శుక్రుడు మీకు ఈ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఈ రాశికి బుధ గురు శుక్ర శని 4 రోజులు కూడా చక్కగా అనుకూలంగా ఉంది. అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి సంబంధించి. మేజర్గా ఇక్కడ మనం చూస్తే కనుక డ్రైవింగ్ చేసే విషయంలోనూ అండ్ సమ్టైమ్స్ మదర్ హెల్త్కి సంబంధించో సమ్ డొమెస్టికల్గా చిన్నపాటి సమస్యలు లాంటివి ఏమన్నా ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ రీచ్ వచ్చేవి కాబట్టి సో ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలుకి సంబంధించిన విషయాల్లోనూ కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఉచ్చ స్థితిలో ఉన్నట్టు రవి కాబట్టి ఇబ్బంది ఏం లేదు, అంతగా ఇబ్బంది పెట్టడం. సో అలాగే సోమ మంగళవారంలో చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడు. ఇందా చెప్పినట్టు చాలా చక్కగా లవ్ అండ్ అఫెక్షన్తో మీకు నచ్చిన వారితో ఎవరితో ఉంటే మీకు కొంచెం హ్యాపీగా ఉంటుందో వాళ్ళతోనే మీరు మూవ్ అయ్యే విధంగా ఎంటర్టైన్మెంట్గా శుక్రుడు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. బుధ గురువారంలో చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, బట్ గురుడు అక్కడ యోగించడు. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి అనవసరంగా సిబ్లింగ్స్తో ఏంటి, రిలేటివ్స్తో ఏంటి, కొలీగ్స్తో ఏంటి, అనవసరమైన ఖర్చులు పడడం ఏంటి, ఇటు సమ్టైమ్స్ మెడికల్గా ఏంటి, శత్రువుల పీడ ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనల్ని అంతగా కొంచెం మనకి ఎవడన్నా ఎంకరేజ్ చేస్తే బాగుండు, కొంచెం రెఫరెన్స్ ఇస్తే బాగుండు, ఆఫర్ ఇస్తే బాగుండు అన్నట్టు ఉంటుంది. బట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ డెఫినెట్లీ. అయితే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే ఏంటంటే తృతీయ స్థానంలోనే కుజ బుధ శనుల యొక్క ఈత అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ కుజుడికి శనికి కొంత వైరుధ్యం ఉన్న మాట వాస్తవం. కాబట్టి ఈ కుజ శనుల యొక్క ఈతి వల్ల సర్వెంట్స్తో కానీ రిలేటివ్స్తో కానీ డిస్ప్యూట్స్ అనేవి మీ కొలీగ్స్తో కానీ రాకుండా చూసుకోవాల్సిన అవసరం మేజర్గా కనిపిస్తూ ఉంది. అర్ధాష్టమ రవి దోషం వల్ల జపాకుస్మ సంకాసం ఎంత చదువుకుంటే డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ అన్కంఫర్ట్స్ అనేవి తగ్గుతాయి ఈ రాశి వాళ్ళకి. గురువు గారికి కూడా కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ దానం చేయడం చాలా మంచిది. దేవానాంచ ఋషినాంచ చదువుకోవటం వల్ల కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.